కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చేపట్టాయి. కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన ఈ కోడ్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. నో టు కార్పొరేట్ జంగిల్ రాజ్, ఎస్ టు లేబర్ జస్టిస్ అంటూ భారీ బ్యానర్ ను ప్రదర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక వాద్రా, కనిమోళి సహా ఇండియా కూటమికి చెందిన పలువురు విపక్ష ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొత్త లేబర్ కోడ్స్ ను విత్డ్రా చేసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ వద్ద నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మరోసారి విపక్షాలు నిరసన ప్రదర్శనకు దిగాయి. 2 రోజుల పాటు ఎస్ఐఆర్ పైన నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సహా విపక్షాలని ఇప్పుడు లేబర్ కోడ్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెనుక మీరు చూడొచ్చు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా విపక్ష నేతలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ 4 లేబర్ కోడ్స్ కారణంగా కార్మికులకు అన్యాయం జరుగుతుందనేది ప్రధానంగా విపక్షాలు చేస్తున్నటువంటి వాదన. సో ఆ నేపథ్యంలో ఈ కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి అనేది ప్రధానంగా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. గతంలో 8 గంటల పని విధానం ఉండేది, కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ కారణంగా 12 గంటల వరకు కూడా పని విధానాన్ని, పని గంటలు పొడిగించారు. ఇది ఖచ్చితంగా కార్మికులకు వ్యతిరేకమైన చర్య. దీన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలన్నీ కూడా పార్లమెంటు బయట నిరసన కంటిన్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. వరుసగా 2 రోజుల పాటు ఎస్ఐఆర్ పైన ధర్నా నిరసన చేసినటువంటి విపక్షాలు ఈసారి మాత్రం లేబర్ కోడ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు బయట నిరసనను కొనసాగించినటువంటి పరిస్థితి. పార్లమెంట్ నుంచి వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.